సోదరులారా, మరికొందరు డబ్బే ప్రధానంగా బ్రతుకుతున్నారు. డబ్బే లోకం, డబ్బే సర్వస్వం, డబ్బు లేకపోతే మరేం లేదు. ఆ డబ్బు కోసమే బ్రతుకుతున్నారు, ఆ డబ్బు కోసమే చంపుతున్నారు. సమాజంలో మనం చూస్తున్నాం. ఇంకొందరు ఎందుకు పుట్టామో తెలియక, ఎందుకు బ్రతకాలో తెలియక, ఎలా బ్రతకాలో అర్థం కాక తమ జీవితాలను అర్ధాంతరంగా ఆత్మహత్యలతో ముగించుకుంటున్నారు. సమాజంలో మనం చూస్తున్నాం. సోదరులారా, ఇంకొందరు చెడు వ్యసనాలకు బానిసలై త్రాగుడు, జూదం, మాదక ద్రవ్యాలు, ఇలాంటి ఎన్నో చెడు వ్యసనాలకు బానిసలై అసలు జీవితం అంటే ఏమిటో తెలియకుండా బ్రతుకుతున్నారు. ఇంకొందరు దొంగలుగా, హంతకులుగా, ఇంకొందరు ఉన్మాదులుగా మారి సమాజాన్ని చీడ పురుగులు తొలిచినట్టుగా తొలుస్తున్నారు. మన కళ్ళతో మనం చూస్తున్నాం. మరోప్రక్క మతం ముసుగులో మతోన్మాదులు, మత ఛాందసవాదులు ప్రపంచ పటలంపై నెత్తుటి మరకలు రుద్దుతున్నారు. ఇది మనం కళ్ళతో చూస్తున్నాం. సోదరులారా, అసలు వీటన్నిటికీ కారణం ఏంటి? ఎందుకు మానవ జాతి ఇన్ని వర్గాలుగా విడిపోయింది? ఒక జీవిత విధానం ఖచ్చితంగా ఎందుకు గ్రహించలేకపోతుంది? వీటిని మనం పరిశీలన చేస్తే అసలు ఈరోజు సమాజంలో ఎవరికి కూడా నేను ఎందుకు పుట్టాను అన్న దాని గురించి ఆలోచించే సమయం లేకుండా పోయింది. తండ్రి బయట బిజినెస్లో బిజీ, తల్లి ఇంట్లో సీరియల్స్లో బిజీ, పిల్లలు ఇంటర్నెట్లో చాటింగ్స్లో బిజీ, ఎవడికి వాడు బిజీ. బంధాలు, అనుబంధాలు, మమతానురాగాలు కరువైపోయాయి. డబ్బు కోసం కన్న తండ్రిని, కన్న తల్లిని అతి కిరాతకంగా వేట కొడవళ్లతో చంపినటువంటి వారిని మనం సమాజంలో చూస్తున్నాం. ఆస్తుల కోసం ముక్కు పచ్చలారని పసి పిల్లలు ఇనుప కొలుమిలో కాల్చి బూడిద చేసిన వారిని మనం చూస్తున్నాం. క్రూర మగాల కంటే ఘోరంగా సామూహికంగా ప్రపంచంలో మరే జీవరాశి పాల్పడినటువంటి గ్యాంగ్ రేపింగ్కి పాల్పడే వాళ్ళని మనం చూస్తున్నాం. నిర్భయ చట్టాలు ఉన్నప్పటికీ అమాయకుల నోళ్లు కొడుతూ కోటాను కోట్ల కుంభకోణాలను చేసేవాళ్లను మనం చూస్తున్నాం. కారణాలు ఏమిటి? జ్ఞానంతో అసలు ఆలోచన చేస్తున్నామా? మానవ జీవిత పరమార్థం ఏమిటో తెలియక మానవ జాతి ఇన్ని రకాలైనటువంటి రుగ్మతలకు లోనయ్యున్నది అన్నది యథార్థం. మతాలను మనుషులు కల్పించుకున్నారు. మానవులందరూ ఒక్కటే. భూమండలంలో ఉన్న 750 కోట్ల మంది మానవులు తల్లి గర్భంలో తయారయ్యే తీరు, తల్లి గర్భం నుండి ఈ భూమి మీదకు వచ్చే తీరు ఒకటే. అది గ్రహించకపోవడం వల్ల ఈరోజు మత బోధకులు, మత పెద్దలు మానవ జాతికి విభిన్నమైనటువంటి సందేశాలు ఇవ్వటం వల్ల ఇంతగా విడిపోయింది తప్ప మతాలు లేవు. ఇస్లాం అంటే మతం కాదు, జీవన విధానం. నువ్వు తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, భార్య బిడ్డలతో ఎలా ఉండాలి, ఇరుగు పొరుగుతో ఎలా ఉండాలి, ధర్మసమ్మతమైనటువంటి సంపాదన ఏ విధంగా సంపాదించాలి, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది న్యాయం, ఏది అన్యాయం, ఈ లోకంలో ఊపిరున్నంతకాలం ఈ లోకంలో ఏ విధంగా నువ్వు బ్రతకాలి అని ఆ దేవుడు కోరుకున్నాడో ఆయన సూచించినటువంటి జీవన విధానం తప్ప ఇది మతం కాదు అని మరోసారి అందరికీ తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, ఆలోచించండి. మరికొందరు సమాజంలో అసలు దేవుడు లేడంటున్నారు, నాస్తికులు. సోదరులారా రండి, పాయింట్ నెంబర్ 1, అసలు దేవుడు ఉన్నాడా? సమాజంలో ఎవరైతే ఏతువాదులము, జ్ఞానవంతులము అని ప్రకటించుకుంటున్నారో వాళ్ళు ఏమంటున్నారంటే దేవుడు లేడమ్మా, ఇవన్నీ వ్యర్థం. ఎందుకు? నిజంగా పాపం నాస్తికులకు కూడా దేవుడి మీద కోపమేమి లేదు. భక్తి ముసుగులో, మతం ముసుగులో భక్తులు చేస్తున్న అరాచకాలను, వీరు చేస్తున్నటువంటి ఆ ఘోర కృత్యాలను చూసి అరే దేవుడు ఉంటే వీడిని నాశనం చేసేవాడు కదా, కాబట్టి భక్తుల మీద ఉన్న కోపంతో వాళ్ళు దేవుడు లేడంటున్నారు. ఎప్పుడైనా నాస్తికుల యొక్క సభలు జరిగినప్పుడు సార్ ఎలా జరిగింది మీ సభ అంటే దేవుడి దగ్గర బాగానే జరిగింది అన్నారు వాళ్ళు కూడా. నాస్తికులు ఎలా జరిగింది మీ సభ అంటే దేవుడి దగ్గర బాగానే జరిగింది సార్ అంటున్నారు. అంటే వాస్తవంగా సహజంగా సహజ సిద్ధమైనటువంటి స్వభావం ఏంటంటే ప్రతి మనిషిలో ఆయన ఒకడు ఉన్నాడు అన్నది అందరిలో ఉంది. కానీ
ఈ విధమైనటువంటి కార్యాలు, ఘోరాలు, నేరాలు, ప్రవృత్తులు ఇవి చూశాక దేవుళ్ళు వెళ్ళే ఉంటే వీళ్ళందరినీ నాశనం చేయకపోయాడా అన్నటువంటి భావన వారిదులు. సోదరులు రండి, నిజంగా మరి హేతుబద్ధంగా కూడా ఆలోచిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనం బజార్లో పోతున్నాం, 4 చక్రాల బండి, దాని మీద అన్ని రకాల పళ్ళు, యాపిల్స్ కానీ, దానిమ్మ కానీ, కమలాలు కానీ అన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా, ఒక డిసిప్లిన్గా, క్రమ పద్ధతులు ఒకదాని మీద ఒకటి చూడముచ్చటగా అమర్చబడి ఉన్నాయి. బజార్ను పోయేవాళ్ళు కొందరు అంటున్నారు, బాబు వీటిని ఎవడు కూడా అట్లా పెట్టలేదు, వాటంతటా అవే అట్లానే ఉన్నాయి అన్నారనుకోండి, నమ్ముతారా? కాదు, బండి ఒక చోట నుంచి తయారు చేయబడి వచ్చింది, దాని మీద ఉన్నటువంటి ఫలాలు ఎక్కడి నుంచో వచ్చాయి, వాటన్నింటినీ ఒక అందంగా, ఆకర్షణీయంగా ఆ బండి మీద పేర్చినటువంటి వాటన్నింటినీ సెట్ చేసినటువంటి సెట్టర్ ఒక్కడున్నాడు. సోదరులను ఆలోచించండి. అంటే అందమైనటువంటి ఈ ప్రకృతి, ప్రపంచానికి వెలుగునిచ్చేటువంటి సూర్యుడు, రాత్రిపూట చంద్రుడు, భూమి మీద ఉన్నవారు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి జీవరాశులు, గాలిలో విహరించేటువంటి పక్షులు, ఇవన్నీ కూడా వాటంతటవే వచ్చాయి అంటే నమ్మేస్తావా? సైన్స్ ఏమంటుందంటే, ఒకవేళ నిజంగా సూర్యుడు ఏ స్థానంలోనైతే ఉన్నాడో ఖచ్చితంగా తన నిజ స్థానంలోంచి ఒకవేళ భూమికి దగ్గరలో ఉంటే భూమి మీద ఉన్న సముద్రాలన్నీ మాడి మసైపోతాయి, ఏ జీవరాశి కూడా మిగిలి ఉండదు. పోనీ ఒకవేళ సూర్యుడు తన నిజ స్థానం కంటే ఇంకా ఎక్కువ దూరంలో ఉంటే సముద్రాలన్నీ గడ్డ కట్టుకుపోయాయి, ఉష్ణోగ్రత లేక పంటలు పండేవి కాదు. మరి ఖచ్చితంగా సూర్యుడు అక్కడే ఉండాలి అని సెట్ చేసిన వాడెవడు? సోదరులను ఆలోచించండి. ఇవన్నీ జ్ఞానంతో ఆలోచించాలి. ప్రతి ఒక్కటి ఒక సిస్టమేటిక్గా ఉంది. నిజంగా దేవుడు లేడు, ఎవడు సెట్ చేయలేదు అనుకుంటే చిందరవందరగా ఉండాలి. సైన్స్ కూడా అంటుంది, బిగ్ బ్యాంగ్ సుమారు 1500 కోట్ల సంవత్సరాల ముందు ఈ సృష్టిలో ఏర్పడిన భారీ విస్ఫోటనం వల్ల అందమైనటువంటి ప్రకృతి ఒక క్రమానుసారంగా ఏర్పాటు చేయబడింది. సోదరులారా ఆలోచించండి. అంటే ఒక భారీ విస్ఫోటనం, బిగ్ బ్యాంగ్, భారీ విస్ఫోటనం. చిన్నప్పుడు ఎప్పుడన్నా పండగలు వచ్చినప్పుడు చిన్నపిల్లలు టపాసులు పేల్చారనుకోండి, పేలిన తర్వాత ఆర్డర్లో ఉన్నాయి డిసార్డర్ అయిపోతాయి. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా చూస్తున్న చిందరవందరగా మారిపోతుంది. మరి బిగ్ బ్యాంగ్ భారీ విస్ఫోటనం జరిగితే అందమైనటువంటి ప్రకృతి ఎలా ఉనికిలోనికి వస్తుంది? ఎంత డిజార్డర్ అయి ఉండాలి? లేదే. చూడండి, ఒకవేళ నిజంగా సృష్టికర్తే సెట్ చేయకపోతే భూమి తన ఇష్టానుసారంగా తిరిగితే ఖచ్చితంగా గంటకి 1678 కిలోమీటర్ల వేగంతో భూమి ఎందుకు తిరుగుతుంది? ఒకసారి 2000 కిలోమీటర్లు, ఒకసారి 30,000 కిలోమీటర్లు తిరగచ్చు కదా. తన చుట్టూ తాను తిరిగితే ఒకరోజు అవుతుంది, అదే సూర్యుడు చుట్టూ తిరిగితే భూ పరిభ్రమణం సంవత్సరం అవుతుంది. ఖచ్చితంగా భూమి పుట్టించబడిన కాడ నుంచి అదే వేగంతో ఎందుకు తిరగాలి? ఎవడు చేశాడు దానికి ఆ రిమోట్? ఆ విధంగా సోదరులను ఆలోచించండి. మరి సూర్యుడు ఖచ్చితంగా తూర్పునే ఎందుకు ఉదయిస్తున్నాడు? నా ఇష్టం, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తానని చెప్పేసి కొన్నాళ్ళు ఉత్తరం, మరికొన్నాళ్ళు దక్షిణం, మరికొన్నాళ్ళు ఇంకో పక్క ఎందుకు ఉదయించడం లేదు? సిస్టమ్, ఈ సిస్టమాటిక్ సృష్టికి సెట్ చేసిన వాడు ఒకడు ఉండాలి. బుద్ధి ఖచ్చితంగా ఒప్పుకున్నది అంతే. ఫర్ ఎగ్జాంపుల్, మనం వచ్చాం సార్, అందరూ చూడటానికి లైన్లు కరెక్ట్గా కూర్చున్నారు. ఇక్కడ స్టేజీ, విఐపీస్ కూర్చోడానికి, గౌరవతులు కూర్చోడానికి ఒక రకంగా, వెనక బ్యానర్, ఇటో లైట్ అటో లైట్. ఇది చూసి కొంతమంది ఎవడో సెట్ చేయలేదండి, అవి అట్లా వచ్చేసాయంటే బుద్ధి ఒప్పుకుంటుందా? బుద్ధిహీనుడా, ఇవి సెట్ చేసినవాడు ఒకడు ఉండాలి అన్నది చెప్తుంది. అలానే ఈ సృష్టిని సెట్ చేసిన వాడు ఒకడు ఉండాలి, బుద్ధి ఖచ్చితంగా ఒప్పుకున్నది అంతే. చూడండి, నిజంగా గ్రహాలు వాటి కక్షల్లోనే ఎందుకు తిరుగుతున్నాయి? నక్షత్రాలు వాటి మార్గాల్లోనే ఎందుకు సంచరిస్తున్నాయి? ఎందుకు ఒకటి ఢీకొంటూ లేదు? ఒక నక్షత్రం కనుక రాలిపోతే కొన్ని లక్షల కోట్ల పరిమాణంలో ఎక్కువ ఉంటుంది భూమి కంటే. సూర్యుడు
భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దోడు. అంటే ఇల్లు కట్టుకోవడానికి ఎప్పుడైనా మనం ట్రాక్టర్తో ఇసుక తెప్పించుకుంటాం. విశ్వంలో ఈ భూమి ఎంత ఉంటుందంటే, ట్రాక్టర్లో ఒక ఇసుక రేణు ఎంత ఉంటుందో విశ్వంలో ఈ భూమి అంత ఉంటుంది. ఇంకా విశ్వం ట్రాక్టర్ అంతుంది. ఎంత గొప్పదైనటువంటి విశ్వం. మరి ఇది నిజంగా ఇదంతా ఒక సిస్టమేటిక్గా ఎందుకు నడుస్తుంది అని ఆలోచిస్తే తప్పకుండా మనకు అర్థమవుతుంది, దీని రిమోట్ ఒక సర్వోన్నతుడైనటువంటి ఆ సృష్టికర్త దగ్గర ఉండాలి. సురేసజ్దా స్వర 32 వాక్య నెంబర్ 5. యుదబ్బిరు l'amra min as-samaa'i ila al-ard. ఆకాశం నుండి మొదలుకొని ఈ భూమండలం వరకు సృష్టిలో ఉన్న ప్రతిదీ ఆయనే నడిపిస్తున్నాడు. నువ్వు కోరుకొని తెచ్చుకోవడం వల్ల. ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం వ్యతిరేకంగా చేస్తే మనం ధర్నాలు చేస్తున్నాము, రాస్తారోకోలు చేస్తున్నాము, మనకు కావలసినటువంటి హక్కులు పొందడానికి. అలానే ఎప్పుడైనా సూర్యుడు ఆగిపోతే మనం అందరం ధర్నా చేసి రప్పించగలుగుతామా? చేయలేవు. ఈ సృష్టి ఎప్పటికి కూడా మానవుని యొక్క అదుపు ఆజ్ఞలోనికి రాదు. మరి ఎవడు ఖచ్చితంగా దీన్ని ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నాడు? ఇష్టం ఉన్నా లేకపోయినా. ఎండాకాలం బాగా చెమటలు పట్టేస్తే ఇళ్లలో ఉండలేము. మాకు ఇప్పుడు ఇంత ఎండొద్దు అంటే ఆగిపోద్దా? పోనీ ధారాపాతంగా వర్షం వారాలు వారాలు పడుతుంది అనుకోండి, వరదలు వచ్చి కొట్టుకుపోతున్నాయి. లేదు ఇప్పుడు వర్షం కురవడానికి లేదు. ఇప్పుడు లైట్ మనకు అవసరం లేదండి, ఆపేస్తాం. ఎందుకంటే మనం తయారు చేసుకున్న దాన్ని మనం ఆపేసుకోవచ్చు. సృష్టిలో ఏ ఒక్కటైనా సరే నీ అదుపు ఆజ్ఞల్లో ఉందా? సోదరులారా ఆలోచించండి. ఇంకో విషయాన్ని ఆలోచించండి. ఆత్మీయంగా మానవుడు ఈరోజు దిగజారిపోయాడు. ప్రేమలు, మమకారాలు, అనుబంధాలు లేవు. ఒక మిషన్ టైప్ స్వార్థం. వీటితో స్నేహం చేస్తే ఏం లాభం ఉంది? ఆయనతో తిరిగితే నాకే పని వద్ది. ప్రతి ఒక్కరు మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు? ఈయన పాపం ఎప్పుడు తీసుకోడు. నిజం, వాస్తవం ఇది. చూస్తున్నాం మన కళ్ళారా మన జీవితంలో. ఆ ప్రేమలు లేవు, ఆ మమకారాలు లేవు. అంత యాంత్రికమైనటువంటి జీవితం. ఎవడితో అనేది ఒక చిన్న ఫోన్ కాల్ ప్రేమపూర్వకం చేస్తున్నావా? నాకే పని వద్దు అని చేస్తున్నావు. నిజంగా పూర్వకాలంలో పక్కింటోడు ఏ కులమైనా ఏ మతం అది వేరే విషయం, బాబాయ్, అక్కాయ్, చిన్నమ్మ ఎలా ఉండాలని పిలుచుకునేవాళ్ళు. ఇప్పుడు సొంత అన్నను కూడా అన్నాన్ని పిలవడానికి మనసు లేదు. ఇంకెక్కడండి అభివృద్ధి చెందింది? నీ తోబుట్టుతో పలక జీవితం మొత్తం అయిపోతుంది. 30-40 సంవత్సరాలు బట్టి చెల్లెలతో పలకనోళ్ళు ఉన్నారు. తల్లికి దూరమై బ్రతుకుతున్నోళ్ళు ఉన్నారు సమాజంలో. కాబట్టి నేను ఆధ్యాత్మికత, సృష్టికర్త ఎప్పుడైతే ఆయన ఉన్నాడు అన్న భయం ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్లో పిల్లలు ఉన్నారు, పొంతులు గారు లేడు, పాడు లేడు, మాస్టర్ లేడంటే బెంచీలు ఎక్కుతాడు, దూకుతాడు, ఏళ్ళేస్తాడు, గోల చేస్తాడు, పక్కోడిని కొడతాడు. ఎప్పుడైతే మాస్టర్ ఒకడు ఉన్నాడు, గప్చిప్. ఈరోజు పాపం ఎందుకు చేస్తున్నాడు మానవుడు? ఎవడు లేడండి, దేవుడు లేడు, పాడలేడు, ఏదో ఫార్మాలిటీగా ఒకరోజు అక్కడ పోయి వచ్చి ఒకటి వేస్తే సరిపోతుంది అనేటువంటి భావనలో ఉన్నాడు. అది భక్తి కాదు. పోనీ సమాజంలో భక్తులు కూడా విపరీతంగా పెరిగిపోరు. ఎక్కడ చూసినా హౌస్ఫుల్. క్రైమ్ రేట్ తగ్గాలి. మరి క్రైమ్ రేటు 3 రెట్లు పెరిగింది అంటున్నారు. సోదరులారా ఆలోచించండి. మన మానవ జీవిత ప్రమాదాన్ని తెలుసుకున్నటువంటి కోణంలో మరో సంఘటన. ఇప్పుడు దాకా బాబు ఆకాశం భూమి ఇది చెప్పేసావు, ఎవరికి అర్థమవుతుంది అనేటువంటి భావనలో ఉండొచ్చు. మరో సంఘటన చెప్తాను. ఇప్పుడు మనలో ఒకరి వయసు 30 సంవత్సరాలు అనుకుందాం, 3 పిల్లలు అనుకుందాం. ఖచ్చితంగా ఇప్పటికి 15 సంవత్సరాల క్రితం నీ వయసు 15 సంవత్సరాలు, 10వ తరగతి అయింది, భార్య లేదు, 3 పిల్లలు లేరు. ఇంకా ఖచ్చితంగా 10 సంవత్సరాలకు వెనక్కి వెళదాం. అప్పటికి నీ వయస్సు 5 ఏళ్ళు, ఇంకా బళ్ళోకి రాలా, బొడ్డోడివి. ఇంకా ఖచ్చితంగా అక్కడి నుంచి 3 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. నీ వయస్సు 2 ఏళ్ళు, పాలు తాగుతున్నావు, ప్రాకుతున్నావు, అప్పటికి మాటలు పూర్తిగా రాలా. ఇంకా ఖచ్చితంగా అక్కడి నుంచి 3 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. నీవు నీ తల్లి గర్భంలో కూడా రాలేదు. అంటే 31 సంవత్సరం క్రితం నువ్వెవరో నీకు తెలియదు, ఈ ప్రపంచం నిన్నెరగదు. సరే, ఇదంటే చిన్నప్పుడు కదా తెలియదు అనుకుందాం.
ఇప్పుడు ఖచ్చితంగా యవ్వనంలో వచ్చాం, పెద్ద పెద్ద డిగ్రీలు చదువుతున్నాం, పిహెచ్డీలు చేస్తున్నాం, పెళ్ళిడొచ్చింది, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం. ప్రేమ వ్యవహారాలు తీసి పక్కన పెట్టండి. సాధారణంగా ఎప్పుడో అరుదుగా జరిగే వాటిని మనం పరిగణనలో తీసుకోలేం. సాధారణంగా పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం, అప్పటికి డిగ్రీలు పెద్ద పెద్ద డిగ్రీలు అయిపోయాయి, పిహెచ్డీలు చేస్తున్నావు, వ్యాపారంలో మంచి అభివృద్ధులు లాభాలను సాధిస్తున్నావు, పదవులున్నాయి. పెళ్లి చేసుకుందాం అన్నప్పుడు నీకు రాబోయే భార్య ఎవరో తెలుసా? తల్లిదండ్రులు ఎన్నో సంబంధాలు చూస్తూ ఉంటారు. చూసిన సంబంధం వల్ల నచ్చలేదు అని వెనక్కొస్తున్నా ఎన్నో సంబంధాలు నచ్చి పెళ్లి పీటల మీదకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే నీకు జ్ఞానం తెలిసిన తర్వాత, నీవు వయోజకుడు అయిన తర్వాత నీకు రాబోయే భార్య కూడా ఎవరో తెలియదు, నీకు పుట్టబోయే బిడ్డలు ఎలా ఉంటారో కూడా తెలియదు. నాకు పుట్టబోయే బిడ్డ నా రూపమా, నా పోలిక, నా భార్య పోలిక తెలియదు. పుట్టిన తర్వాత ఇడు నా పోలిక, ఈ కళ్ళచ్చం నాలాగా ఉన్నాయి, ముక్కచ్చం వాళ్ళ అమ్మలాగా ఉంది, మా తాత పోలిక అని చెప్పుకోవడం తప్ప పుట్టక ముందు నీ కొడుకు ఎలా ఉంటాడో నీకు తెలియదే. మరి మానవుడా, నీ పుట్టుక గురించే నీకు తెలియనప్పుడు సర్వోన్నతుడైనటువంటి ఆ సృష్టికర్తనే ఎలా ప్రశ్నిస్తావు లేడు అని? బుద్ధితో ఆలోచించాలి. ఇవి మన ఆధీనంలో లేవే, మరి ఎలా కాదనగలుగుతావు ఆ దైవాన్ని? సోదరులారా, ఆలోచించండి. కట్టుకథలు చెప్పడం వల్ల పిట్ట కథలు కాదు, లేదు కల్పించి చెప్పడం లేదు. సోదరులారా, ఆలోచించండి. సమాజంలో సాధారణంగా మానవుడు తయారు చేసినటువంటి ఎన్నో వస్తువులు వస్తున్నాయి. మొబైల్స్, అదేవిధంగా ఫ్లైట్స్, ర్యాకెట్స్, శాటిలైట్స్, కెమెరాస్. మనం ఇవన్నీ చూస్తున్నాం. అబ్బా, చూసిన ప్రతిసారి వీటన్నింటి పొగుడుతూ అబ్బా ఏముంది బాబు, ఏం తయారు చేస్తున్నాడు బాబు, ఎన్నో రకాలుగా వాటి గురించి మనం కొనియాడుతున్నాం, చర్చిస్తున్నాం. బా ఎలా ఉంది, ఎంత క్లారిటీ ఉంది. సోదరులరా, ఈ భూమండలంలో విలువ కట్టలేని ప్రొడక్ట్ ఈ లోకంలో ఏదైనా ఉంది అంటే అది ఈ మానవ దేహమే. మరి దీని గురించి ఎప్పుడు నేను ఆలోచిస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, కన్ను. ఫోన్ వచ్చినప్పుడు నాది 5 మెగాపిక్సెల్ అండి, 8 మెగాపిక్సెల్, ఏం క్లారిటీ అబ్బా. నాది 12 మెగాపిక్సెల్ అండి, ఇంకోటి అంటే నాది 15 మెగాపిక్సెల్. అసలు తప్పిపోయిపోతుంటే ఫుల్ క్లారిటీ. చూసుకుంటే ఎంతోమంది లోయలోంచి పడిన వాళ్ళు కూడా ఉన్నారు. సెల్ఫీ అంట, వాడి చావుకు కారణం అది సెల్ఫీ, వాడి శవానికి కారణమవుతుంది అది గ్రహించడం వల్ల. చూస్తున్న క్లారిటీ. సోదరులారా, మానవ దేహంలో ఆయన అమర్చిన ఈ కన్ను యొక్క మెగాపిక్సెల్ ఎంతో తెలుసా? 576 మెగాపిక్సెల్స్. అల్లాహ్ అక్బర్. 576 మెగాపిక్సెల్. లోకంలో ఇలాంటి కెమెరా ఇంతవరకు లేదు. మన కెమెరా తీయాలంటే జూమ్, ఫోకస్ అడ్జస్ట్మెంట్, లాంగ్ షార్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి, అది తీసుకోవాలి, జూమ్ తీసుకునేదాకా వెయిట్ చేయాలి. బట్ విత్ ఇన్ సెకండ్స్ ఎటైనా చూడు, ఫుల్ క్లారిటీ ఉన్నది ఉన్నట్టుగా. ఎవడు తయారు చేశాడు ఏనాడైనా ఆలోచించామా? వీటితో పాపాన్ని చూడలేక చస్తూ ఉన్నాడు మనిషి. కానీ జ్ఞానంతో ఆలోచిస్తున్నావా, ఎందుకు నాకు ఈ కళ్ళు ఇచ్చాడు? చూడండి ఎంత అపురూపంగా సెట్ చేశాడు. సుబ్హానల్లా. చూడండి ఖచ్చితంగా ఎక్కడున్నాయి? నుదురు కింద కను గుంతల్లో ఈ 2 కళ్ళు పెట్టాడు. ఈ 2 నుదురు మీద పెడితే ఎవడైనా పార్టీకి పోదాం రారా అన్నాడు, చూడగా టపక్కన రాలిపోయేది. కను గుంతలో పెట్టాడు. ఖచ్చితంగా ప్రొటెక్షన్. నిర్మాణం ఎవడు తయారు చేస్తున్నాడు? పోనీ కళ్ళు ఇక్కడ కాకుండా మోకాళ్ళలో పెట్టేశాడు అనుకోండి, ముఖం చూసుకోవాలన్న ప్రతిసారి వంగుతూ ఉండాలి, అంతే కదా. మరి కళ్ళు, మరి నువ్వు కావాలని ఇక్కడ సెట్ చేసుకోలేదు. అదే కళ్ళు కనుక మోకాళ్ళలో పెడితే ముఖం చూసుకోవడం ప్రతిసారి వంగుతూ ఉండాలి, ముద్ద తీసుకుని దానికి చూపెట్టాలి, ఇక్కడ తీసుకురావాలి, అంతేనా కదా సిస్టమ్. సృజనకారులకెల్లా ఉత్తమ సృజనకారుడు మానవుణ్ణి అత్యంత అద్భుతమైనటువంటి రూపంలో తయారు చేశాడు. సోదరు, పోనీ కళ్ళు ఇక్కడ కాకుండా పెదాల పైన పెట్టాడు అనుకోండి, పిల్లలు చూస్తారు, కార్టూన్ ఛానల్స్ వస్తాయి, అలా ఉంటాం కావచ్చు. ఇక్కడ కళ్ళు ఉంటాయి అటు ఇటు. అలా లేదే, నిన్ను అందంగా తీర్చిదిద్దాడు, నీ రూపాన్ని అపురూపంగా. వల్లది యుసవ్విరుకుం ఫిల్ అర్హామి కైఫ యషా. నీ తల్లి గర్భంలో నిన్ను ఆయన కోరిన రూపంలో అందంగా తయారు చేశాడు.